వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మరి వాళ్ళ శర్మ గారిని అడిగి వాట్స్ అంటే పులిపిర్లు, చాలా మందికి బాడీ పైన, ఫేస్ పైన పులిపిర్లు వస్తూ ఉంటాయి. వీటికి చిట్కా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫేస్ పైన కూడా పులిపిర్లు అంటే బాడీ పైన అక్కడక్కడ వచ్చేవి, నెక్కి ఎక్కువగా కనిపించేవి, ఫేస్ పైన కూడా ఎంత పులిపిర్లు రావడం చూస్తూ ఉన్నాము. అసలు ఈ పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయి? వాటికి మీరు చెప్పే చిట్కా ఏంటి? ఈ పులిపిర్ల సమస్య ఒక రకమైన వైరస్ వల్ల వస్తూ ఉంటుందమ్మా. వైరస్ వల్ల? వైరస్ ఇప్పుడు క్రిములు అనేక రకాలు, బ్యాక్టీరియాలు, ఫంగస్ క్రిములు, వైరస్ క్రిములు ఇలాగా. సో వైరస్ అనేటువంటి ఒక రకమైన వైరస్ అనేటువంటి క్రిమి వల్ల పులిపిర్లు వస్తుంటాయి. రెసిస్టెన్స్ పవర్ లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం మందిలో ఈ పులిపిర్ల సమస్య వస్తూ ఉంటుంది. వచ్చినప్పటికీ ఒక పట్టణం లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలం పాటు వేధించేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వచ్చేటువంటి పరిస్థితి ఈ పులిపిర్లలో ఉంటుంటుంది. అదేవిధంగా ఒక నువ్వు గింజ ప్రమాణం నుంచి దాదాపు కుంకుడు గింజ ప్రమాణం వరకు కూడా పులిపిర్లు ఉండొచ్చు. ఈ పులిపిర్లు కూడా సర్వసాధారణంగా నల్లగా ఉంటాయి. కానీ కొంతమందిలో నలుపు గోధుమ వర్ణం కలిసినటువంటి రంగు కానీ, నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణం కానీ, నలుపు అదేవిధంగా ఎరుపు అదేవిధంగా కాఫీ పొడి కలిపినటువంటి రంగంలో కానీ ఏ పద్ధతిలోనే ఈ పులిపిర్లు ఉండవచ్చు. నిజంగా చెప్పాలంటే పులిపిర్ల వల్ల పెద్ద పెద్ద పులిపిర్లు అయితే కాస్త అసౌకర్యంగా ఉంటుంది, కానీ వేరే రకమైన ఇబ్బంది ఉండదు. 100కి 99% వరకు పులిపిర్లు క్షేమదాయకంగానే ఎలాంటి ఇబ్బంది కలగనేవి. కానీ కేవలం 1% మాత్రం తీవ్ర రూపం కూడా దాల్చేసి ఒక్కొక్కసారి క్యాన్సర్గా మారేటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ శాతం, 1% మాత్రం ఉంటుంది. 99% ఏమి కావమ్మా. ఈ పులిపిర్లకి మనం పైపూత మందుగా వాడుకున్నప్పుడు వెంటనే పులిపిర్లు తగ్గిపోతాయి కాబట్టి, కానీ నేను చెప్పినట్లు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళా వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క పులిపిర్లు అంటువ్యాధిని కూడా చెప్పుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి పులిపిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మెడ దగ్గర పులిపిరి ఉందనుకోండి, ఆ పులిపిరి భాగంలో గట్టిగా కూర్చేయడం వల్ల చేతికి ఆ స్రావం అవుతుంది. ఆ స్రావ భాగాన్ని చర్మ భాగానికి వేరే చోట టచ్ అయినప్పుడు ఆ స్రావము అక్కడ కూడా మళ్ళీ పులిపిరి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లా రావచ్చు, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ వల్ల కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకరి బట్టలు ఇంకొకరు వాడినా కూడా తక్కువ శాతంలో వస్తుంది, చర్మ కాంటాక్ట్ వల్ల ఎక్కువ వస్తుంటుంది అన్నమాట. చర్మ కాంటాక్ట్ వల్ల ఆ స్రావాలు ఒకరి నుంచి ఒకరికి టచ్ అయినప్పుడు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి దీనికి పైపూత మందు చెప్తాను చూడండి, వెంటనే తగ్గేదానికి. మరలా ఆ యొక్క సమస్య రాకుండా ఉండేది ఇంటర్నల్ మెడిసిన్ కూడా చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ శాతం మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పైపూత మందు ఎలాంటిది వాడుకోవాలంటే మన ఇంట్లో దొరికేటువంటి వంట సోడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా మందికి మేము వాడుతుంటాం కదా వంట సోడా. తర్వాత రెండవది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో టంకణ భస్మ అని చెప్పేసి దొరుకుతుంది. టంకణ భస్మ అది తక్కువ రేటుకే దొరుకుతుంది, మరి కాస్ట్ కూడా తెల్లటి పొడి దొరుకుతుంది. కాబట్టి టంకణ భస్మ, ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి 2-3 సార్లు రిపీట్ చేస్తున్నాను. వంట సోడా మన ఇంట్లో ఉండేదే టంకణ భస్మ. టంకణ ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుందండి, చిన్న డబ్బీలో దొరుకుతుంది. అది ఈ 2 పదార్థాలు సమానంగా కలుపుకోవాలి. వంట సోడా ఎంత తీసుకుంటామో టంకణ భస్మ కూడా అంతే తీసుకోవాలన్నమాట. అంటే పులిపిర్లు ఎక్కువగా ఉంటే ఎక్కువ పౌడర్ తయారు చేసుకోవాలి, పులిపిర్లు తక్కువ ఉంటే తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా తీసుకొని తర్వాత ఆ 2 పదార్థాలు కలిపిన తర్వాత ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే తమలపాకులు మీకు తెలుసు కదా, ఆ తమలపాకులు తీసుకొని దంచేసి రసం పిండుకొని రసాన్ని కాస్త అందులో కలిపేసేసి బాగా కలిసిన తర్వాత క్రీమ్ లాగా తయారైన తర్వాత ఒక టూత్ పిక్ కానీ లేకపోతే ఇయర్ బడ్ కానీ ఇలాంటిది ఏదైనా తీసుకొని తగినంత ఆ క్రీమును తీసుకొని పులిపిరి ఎక్కడైతే ఉందో పులిపిరి భాగంలో అప్లై చేశారు. పులిపిరి బేస్ నుంచి పై భాగం అంతా అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత జనరల్గా సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో 3 రోజులు 4 రోజులకే రాలిపోతాయమ్మా, ఏం ప్రాబ్లం ఉండదు. 3-4 రోజులు, కొంతమందికి మాత్రం ఎక్కువ రోజులు వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే రోజు ఉదయం సాయంత్రం అప్లై చేసుకోవచ్చు, సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఈ విధంగా నల్లబడిపోయేసేసి మెత్తబడిపోయేసేసి శ్రింక్ అయిపోయేసేంత వరకు కూడా రోజు అప్లై చేసేయచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల ఉన్నటువంటి పులిపిర్లు అయితే తగ్గిపోతాయి. ఏ సైజు ఉన్నా తగ్గుతాయి, కొంతమంది పెద్ద సైజు కూడా ఉంటాయి. ఏ సైజు ఉన్నా తగ్గిపోతాయి. సో సైజు ఏ సైజు ఉన్నా
ఈ యొక్క ఔషధం పులిపిల్లలలో ఆ వైరస్ను సమర్థవంతంగా నిర్వీర్యం చేసేందుకు, వైరస్ గ్రోత్ని, వైరస్ రిప్లికేషన్ లేకుండా ఉండేందుకు ఈ ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మార్క్ ఉండదా సార్? మార్కు కూడా ఉండదండి, ఓకే. మార్కు ఉండదు. ఒకవేళ వీళ్ళు అప్లై చేయడం మరీ ఎక్కువ అయిపోయేసి స్కిన్ మీద ఎక్కువసేపు కాంటాక్ట్ ఉన్నప్పుడైతే కొంతమందికి మీరు అడిగినట్లు కొద్ది శాతం మందిలో మార్కు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంటుంది. అలాంటి మార్క్ ఏదైనా పడినట్లయితే ఒరిజినల్ తేనె రోజు ఉదయం సాయంత్రం కొన్నాళ్ళు అప్లై చేసేస్తే మార్క్ కూడా పోతుందమ్మా. ఇంకా దాని ప్రాబ్లం కూడా ఉండదు. మరి ఇంటర్నల్ గా ఏం తీసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇంటర్నల్ గా వాడుకోవడం వల్ల మళ్ళా సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఉన్నటువంటి సమస్య కూడా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటర్నల్ గా వాడుకోవడానికి మనకి సుదర్శన చూర్ణం అని చెప్పేసి మార్కెట్ లో దొరుకుతుంది. సుదర్శన చూర్ణం పౌడర్ రూపంలో దొరుకుతుంది, టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. ఇది కొంచెం ఓర్చుకొని ఓపిక వాడు, కాస్త చేదు ఉంటుంది మెడిసిన్. సో టాబ్లెట్స్ అయితే అలాగే మెంగవచ్చు, పౌడర్ అయితే చేదు ఉంటుంది కాబట్టి కాస్త తేనె కలుపుకుంటే కూడా ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం 2-3 రోజులు అలవాటు చేసుకుంటే రెగ్యులర్ గా తీసుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఉండదు. కాకరకాయ మనం వాడుతున్నాం కదమ్మా, మరి ఆ చేదు కంటే పెద్ద చేదు ఉండదు. సుదర్శన చూర్ణం అనేటువంటి ఒక ఔషధాన్ని నేలవేము అనేటువంటి ఒక మూలికను ఉపయోగించి తయారు చేస్తారు. ఆ నేలవేము అనేటువంటి యొక్క మూలికకి వైరస్ ను సమర్థవంతంగా అరికట్టగలిగేటువంటి శక్తి ఉందని చెప్పేసి పరిశోధనలో కూడా నిరూపణ అయింది. కాబట్టి ఈ సుదర్శన చూర్ణాన్ని మనం ఎప్పుడైతే ఇంటర్నల్ గా తీసుకుంటామో, అంటే నేలవేముతో తయారు చేసినటువంటి చూర్ణాన్ని తీసుకుంటామో, ఈ వైరస్ అనేది కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయి వైరస్ రిప్లికేషన్ తగ్గిపోయేసి వైరస్ యొక్క ప్రభావం మన దేహంలో ఉండకుండా, వైరస్ కంప్లీట్గా డెడ్ అయిపోయి దాని యొక్క ప్రభావం మన దేహంలో ఉండకుండా ఉండేటువంటి పరిస్థితికి ఈ యొక్క సుదర్శన చూర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క నేలవేం పనిచేస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ యొక్క నేలవేం వల్ల. దీన్ని ఎలా వాడుకోవాలంటే చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు మాత్రమే వాడుకోవాలి. ఉదయం ఆహారానికి ఒక 5-10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 5-10 నిమిషాల ముందు 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్, 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు ఆ పొడి తీసుకొని, తేనె వాడదేంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో రంగరించి తీసుకోవచ్చు. లేకపోతే ఆ పొడి నోట్లో వేసుకొని నీళ్లు తాగినా సరిపోతుంది. ఎలా వీలైతే అలాగ వాడుకోవచ్చు. లేదు చేదు మరీ ఇబ్బంది ఉందండి, మాకు కష్టమైనటువంటి పరిస్థితి, కొంతమంది అలా కూడా ఉంటారు కాబట్టి మాత్రలు కూడా దొరుకుతాయి. సుదర్శన చూర్ణం టాబ్లెట్స్, సుదర్శన చూర్ణం టాబ్లెట్స్ అంతే, ఆ పేరుతో మార్కెట్ లో దొరుకుతాయి. ఆ టాబ్లెట్ ఉదయం ఆహారానికి ముందు ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు జస్ట్ ఒక టాబ్లెట్ మింగేసి నీరు తాగాలి. ఈ విధంగా రెగ్యులర్ గా కొన్నాళ్ల పాటు ఈ యొక్క సుదర్శన చూర్ణం అనేటువంటి టాబ్లెట్స్ కూడా రెగ్యులర్ గా కొన్నాళ్ల పాటు తీసుకుంటూ, మరి దీంతో పాటు మరొక ఔషధం ఏంటంటే అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవాలి. ఈ అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధం మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. దీన్ని ఆహారం తర్వాత, అంటే ఆహారానికి ముందు సుదర్శన చూర్ణం వాడాం కదా, ఆహారం తర్వాత అశ్వగంధారిష్ట 2 స్పూన్ల ఔషధము 2 స్పూన్ల వాటర్ కలిపేసి అశ్వగంధారిష్ట కూడా సేవించాలి. ఈ విధంగా ఈ ఔషధాన్ని కడుపులోకి వాడుకుంటూ కొన్నాళ్ల పాటు పైపుత మందుగా వాడుకోవడం వల్ల ఈ సమస్య ఉన్నది తగ్గిపోతుంది. భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఉండేది కూడా ఈ ఔషధాలు సదా ఉపయోగపడతాయి. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.